ముందుగల ఖమ్మం వెలుగుమట్ల గురించి మాట్లాడుకోవాలన్నా దాదాపు స్టేటస్ కో ఉంది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన స్టేటస్ కో ఉన్నది. ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు ఏమున్నా వాటర్ కానీ విద్యుత్ కానీ ఇవన్నీ కల్పించాలి. 15 సంవత్సరాల క్రితమే వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు. 600లకు పైగా ఇండ్లు, 62 ఎకరాల జాగా. ఖమ్మంలో 3 మంత్రులు చెప్పా పెట్టకుండా కూలగొట్టేసిరన్న. ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఈ ప్రభుత్వానికి హ్యూమన్ ఫేస్ అనేది లేకుండా పోయింది. మినిమం మానవ విలువలు. ఇప్పుడు ఒకటి అది భూదాన్ భూమి, అది భూదాన్ భూమి అనేది అంటున్నారు. భూదాన్ భూమి అయితే వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు. కాలక్రమంలో ఏమైందంటే ఈ వ్యవసాయ భూములన్నీ కూడా జనాభా పెరగడం కావచ్చు, వాళ్ళకు ఇళ్ళ కోసం దాన్ని కన్వర్ట్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కూడా ట్రస్ట్ భూములలో ఇల్లు కట్టుకున్నారు. గవర్నమెంటే రోడ్లు వేసింది, మున్సిపాలిటీ డ్రైనేజ్లు, కరెంట్ డిపార్ట్మెంట్ కనెక్షన్స్ ఇచ్చింది, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అటువంటి టైంలో ఆ ఇళ్ళను కూలగొడతానని చెప్పి పోయిన ప్రభుత్వం కావచ్చు, అంతకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రయత్నాలు చేసినప్పుడు అది సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది. పోయినప్పుడు కోర్టులు ఏం చెప్పినాయంటే మీరు అప్పుడే ఆపాలి, మీరు ఆపలేదు. ఆపకపోగా మీరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళు రోడ్లు వేసుకుంటా అంటే గవర్నమెంట్ రోడ్ల కోసం ఫండింగ్ ఇచ్చింది, డ్రైనేజీలు కట్టిండ్రు, మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కరెంటు కనెక్షన్స్ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఇవ్వకముందే మీరు వాటి గురించి అడగాల్సింది, కట్టేటప్పుడే ఆపాల్సింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిన తర్వాత 4 అంతస్తులు 5 అంతస్తులు ఇప్పుడు కూలగొట్టడం ఏంది అని ఏం చేసిందంటే మీరు వాటిని రెగ్యులరైజ్ చేయండి, చేసి ఆ ట్రస్ట్ వాళ్ళకు వేరే కాడ జాగ్ కొనియండి, ఆ డబ్బులతో వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే ఆ ట్రస్ట్ జాగ్ కొనియండి అని చెప్పింది. అంటే వాస్తవంగా ట్రస్ట్ భూములను అమ్మడం కొనడం నిషేధం, అలా బంగ్లాలు కట్టడం అంతకంటే నిషేధం. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, చూసి చూడనట్టు వదిలేసింది. కాబట్టి తప్పు గవర్నమెంట్ది కూడా ఉంది కాబట్టి అటువంటి నిర్ణయం ఇచ్చారు. ఇది భూదాన్ భూములు, సొంత భూములు, పట్టా భూములు. కోర్టు కూడా దాని మీద స్టేటస్కో ఇచ్చిందని చెప్తున్నారు. ఇది పూర్తి ఇల్లీగల్. గవర్నమెంట్ చేసింది ఏదైతున్నదో దుర్మార్గమైంది. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఒక్కొక్క పైసా జమ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా ఈ మంత్రులకు వచ్చినట్టుగా కమిషన్లు వస్తాయా, లేకుంటే అడ్డదారుల డబ్బులు సంపాదించడం వస్తుందా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే 40-50 ఏళ్ళు శ్రమ పడాల్సి వస్తుంది. వాళ్ళు ఒక్కొక్క పైసా కూడా కట్టి వాళ్ళు కట్టుకుంటారు, బ్యాంకులలో అప్పులు తెచ్చి కట్టుకుంటారు. ఇది మరీ నిర్దయగా రాత్రిపూట లేదా తెల్లారగట్ల వచ్చి, అది కూడా శనివారం ఆదివారం లాంటి చూసుకొని కోర్టుకు పోకుండా నోటీసులు ఇవ్వకుండా హైడ్రా చేసిన కథలే ఇప్పుడు అక్కడ జరిగింది. హైడ్రా ఇక్కడ హైదరాబాద్లో అదే పని చేసింది, అక్కడ వాళ్ళు అదే పని చేశారు. అక్కడ 4 జిల్లాల నుంచి పోలీసు ముహరింపు చుట్టూ. అదే ఇదంతా కూడా ఏంటంటే ఒక కక్షపూరితంగా ఆ భూమి మీద ఎవరిదో కన్ను ఉంది, ఏ మంత్రి ఉందో మనకు తెలియదు. ఆ కన్ను ఉంది కాబట్టి అక్కడ రెవెన్యూ మంత్రి కూడా అదే జిల్లా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళకి ఎంత తిన్నా దాహం తగ్గదమ్మా అనే ఒకప్పుడు సంచి పట్టుకొని తిరిగేవాడు, ఏం లేదు, చిన్న కాంట్రాక్టర్. అటువంటి వాడు ఇలా 1000 కోట్లకు పడగలెత్తి ఈ 15-20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని రెవెన్యూ మంత్రి అయ్యి. ప్రధానంగా దీని వెనుక తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు అని అంటున్నారు. అంటే ఏదున్నా రెవెన్యూ మంత్రి ఆ జిల్లా వాడు కదా, రెవెన్యూ మంత్రి ఆ జిల్లా వాడు కాబట్టి మరి ఆయన ఆపాలి కదా. తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ ఇది చేస్తే ఆయన ఆపాల్సి ఉండే. అప్పుడు కాదన్నా, వీళ్ళు ఏడ్చేటోళ్ళు. ఇల్లు కూలగొట్టిన తర్వాత ఆ విజువల్స్ మనం చూస్తున్నాము, ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ ఏడ్చేటోళ్ళు అంట పేడ ఆర్టిస్టులు అంట. హరీష్ రావు, కేటీఆర్ అక్కడ పేడ ఆర్టిస్టులను పెట్టి ఏడిపిస్తుండ్రంట. ఈ మాట మాట్లాడతాడు రెవెన్యూ మినిస్టర్. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రజల దేశం అంతా చూసింది. ఇది చాలా చిన్న ఇష్యూగా చాలా పెద్ద ఇష్యూ. ఈ ఒక్కరోజుతో ఆగిపోదు. దాని మీద పైన హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది, పేదల కోసం పనిచేసే సంఘాలు వస్తాయి. మరి అక్కడ కమ్యూనిస్టులు ఏం చేస్తానో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సీట్ల కోసం కుమ్మక్కై అసలే పట్టించుకోవడం మానేశారు. దానికోసము సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పోతుంటే కూడా వాళ్ళని అక్కడికి పోనీయకుండా మధ్యలో నుంచే అరెస్ట్ చేసి వెనక్కి పంపించారు. అంటే ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. మొదటి నుంచి తెలంగాణకు విలన్ కాంగ్రెసే. ఇక్కడ ప్రజలు ఒక తప్పు చేసి అతన్ని మళ్ళీ కాంగ్రెస్ను గద్దెనెక్కించుకున్నారు. అక్కడ ఖమ్మం జిల్లా మంత్రుల మాటలు నమ్మి మోసపోయి వాళ్ళ కోట్లేసి గెలిపించినందుకు ఇవాళ వాళ్ళు ఇస్తున్న పరిహారం అది.
అంటే ఇది ఇంతటితో వదిలేయరు, దాన్ని మళ్ళీ హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుంటుంది, కోర్టు ఆర్డర్ మీద కూడా గౌరవం లేదా అనేది వస్తుంది. అది నేను చాలా రోజుల క్రితమే ఈ హైదరాబాద్ బాధితులకు చెప్పాను నేను, మీరు కావాలంటే లీగల్ సపోర్ట్ ఇచ్చే పార్టీలు ఉంటాయి మీకు, బీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ, మీరు ప్రతి ఒక్కరు కోర్టులో కేసు వేయండి, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే చెరువులల్లో వెనకడ పట్టా భూములు ఉంటే ఆ పట్టా భూములలో ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజుల్లో అది ఇల్లీగల్ కాదు. 2001లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కట్టుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది. జడ్జిమెంట్ రాకముందు అది ఇల్లీగల్ కాదు. అంతకుముందు ఎటువంటి చట్టాలు ఇట్లాంటివి ఏం లేవు. పట్టా భూములు ఎక్కంటే అక్కడ కట్టుకోవచ్చు. చెరువులలో కూడా పట్టా భూములు ఉండే. అయితే చెరువుల్లో పట్టా భూములలో చెరువులున్నా కూడా వాటిలలో కట్టొద్దు అనేది అప్పుడున్న తీర్పు అన్నట్టు 2001లో. దానికంటే ముందు అటువంటి తీర్పులు ఏం లేవు. గవర్నమెంటే కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్పినాయంటే వాళ్ళ భూములు వాళ్ళే, అవి వాటి మీద మీకు ఎటువంటి హక్కు లేదు, కట్టుకోవచ్చు అని చెప్పి ఆ తీర్పులు ఇచ్చినాయి. సరే ఏదో వాళ్ళ పట్టా భూములు అమ్ముకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు. 50 ఏళ్ళ తర్వాత వచ్చి కూలగొట్టేది ఎక్కడిది? కాబట్టి నష్టపరిహారం అడగండి అని చెప్పినాం. మరి ఎంతమంది కేసులు వేశారో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం ఇది పూర్తి ప్రభుత్వం దౌర్జన్యమే. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గం. ఇది వాళ్ళకు పూర్తి రైట్స్ ఉన్నాయి. ఏదున్నా లేకున్నా ఇల్లు కట్టిన వాటిని కూలగొట్టద్దు. కావాలంటే పెనాల్టీ వేయచ్చు, రెగ్యులరైజ్ చేయొచ్చు. ఆ డబ్బులతో వాళ్ళు వేరే కాడ భూములు కొనుక్కోవచ్చు. ఎవరికన్నా అన్యాయం జరిగితే పట్టా భూములల్లో ఇది వ్యవసాయానికి ఇచ్చినాం కాబట్టి ఇల్లు కట్టుకున్నారు, నువ్వే దాని మీద ఛార్జ్ చేసి ఆ డబ్బులతో బయట కొని మళ్ళీ ఎవరికన్నా పంపకాలు చేయి. అంతేగాని ఈ రకంగా దౌర్జన్యంగా పోలీసులను పెట్టి కూలగొట్టడం అనేది ప్రత్యామ్నాయం చూపకుండా కనీసం సామాన్లు తీసుకొని ఇవ్వకుండా ఇట్లా కూల్చి వేసుకుంటూ పోతే రేపటికల్లా కోట్లకు పోతే వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని తెలియదు అన్న. అంటే ఇది ఒక ఊరితో పోద్దామా? ఇప్పుడు ఆ ఊర్లో పేదలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉన్నదో ఇది టెలివిజన్ ఛానళ్ళ ద్వారా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు దీని ఇంపాక్ట్ ఖమ్మం జిల్లాలో కానీ బయట తెలంగాణలో కానీ ఆ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఇది ఇంతటితో వదలొద్దు. అన్ని పార్టీలు కూడా సరే వెనక ముందు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇటువంటి విషయాలలో మీరే ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇల్లు కట్టిస్తున్నారు. ఇలా పట్టా భూములనే కూల్చేస్తే గతంలో మీరు ఇచ్చిన ఈ గుడిసెవాసులకు మీరు ప్రభుత్వ భూములల్లో ఇల్లు కట్టించిండ్లు, బస్తీలు పెట్టించిండ్లు, సుందరయ్య నగర్ అన్నారు, రాజేశ్వరరావు నగర్ అన్నారు. మరి ఇవన్నీ ఏం కావాలి రేపు? వాటికి రక్షణ ఉంటుందా? సీట్ల కోసం కకృతిపడి ఆయన తీసుకొచ్చి తెలంగాణకు సిపిఐకి అధ్యక్షుడిని చేశారు. మరి వాళ్ళకి సిగ్గుండాలి కమ్యూనిస్టులు అని చెప్పుకోవడానికి. కాదన్నా, వాళ్ళ సిద్ధాంతాలు నీళ్ళ కోసం కొట్లాట, పేదల కోసం కొట్లాట. మరి ఖమ్మంలోనే మెయిన్ లీడర్లు ఉన్నారు కదా. కాంగ్రెస్ అమ్ముడు వేయండి, ఏం చేస్తాం? రాజీ పడ్డారా? అమ్ముడు వేయండమ్మా, అంతే. సీట్ల కోసం అమ్ముడు వేయండి కదా. మొన్న బీఆర్ఎస్ బేషరతుగా సపోర్ట్ ఇస్తామంటే వద్దని చెప్పి కాంగ్రెస్ తోకబట్టుకొని పోలేదు. ఆయన ఎన్నుకున్నది అక్కడ కాంగ్రెస్ సపోర్ట్తోనే కదా. ఈ అధికార పార్టీతోని రాక్షస ప్రవృత్తి ఉన్న పార్టీలతోని వీళ్ళు కలిసిపోయినాక ప్రజలకు దిక్కేవారు? కమ్యూనిజాన్ని పొందబెట్టేసేళ్ళు. ఆ పార్టీతో ఒక పార్టీ లాగా కాంగ్రెస్తో ఉంటుంది. అది వాళ్ళ ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ఇక ముందు సేవియర్స్ అంటూ ఎవరు లేకుండా పోయారు. అదివరకు కమ్యూనిస్టులు మా రక్షకులు, మాకు ఇల్లు కట్టించిండ్లు, లేకుంటే మా గుడిసెలు వేసుకొని ఇచ్చిండ్లు, మాకు రక్షణ ఉన్నారు. అటువంటిది వాళ్ళకి అటువంటి పేరే లేకుండా పోతుంది. ఆ పాత కథలు చెప్పుకోవాల్సిందే కానీ, ఆ పాత పాటలు పాడుకోవాల్సిందే కానీ ఇప్పుడు ప్రజల కోసం నిలబడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కానే కాదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్రజల కోసం నిలబడే వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఖమ్మంలో వాళ్ళదే డామినేషన్ ఉంటుంది కదా, ఏ వాడకపోయినా ఎర్ర జెండా ఉంటుంది కదా. మరి సిపిఎం ఏం చేస్తుంది? సిపిఐ ఏం చేస్తుంది? అక్కడ ఆ సిపిఎం నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇట్లా అధికార పార్టీతో కుమ్మక్క అయితే ప్రజలకు దూరం అవుతారు అనేది వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. ఎందుకని గవర్నమెంట్ భూములు ఏడాడున్నాయి, ఏం కథ మొత్తం లాగి ఏదో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాహం ఎక్కువైందమ్మా, ఎక్కడి సరిపోతలేదు. భూదాహం ఎక్కువైంది. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతారా? 6 అడుగుల జాగా బొందబెట్టడానికి కూడా ఇప్పుడు ఇత్తలేరు వైకుంఠ ధామంలో. ఇలా పొద్దున ఒక అతన్ని చనిపోతే ఆ వైకుంఠ ధామం పోయినాం. అక్కడ అతన్ని అడిగిన నేను, మరి ఏమన్నా బొందబెట్టాలంటే సమాధికి ఉంటుందంటే లేదు సార్, కాల్చుడే తప్ప బొందబెట్టడానికి జాగలేదు, ఇట్లా బొందలు పెట్టుకుంటూ పోతా అంటే మొత్తం బొందలగడ్డ అవుతుంది తెలంగాణ అన్నాడు. అంటే వీళ్ళు వస్తే బొందబెట్టడానికి కూడా జాగా మిగిలదు వాళ్ళకు. అటువంటిది ఏం కొంట పోతాడు?